శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, మిథున రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యారంగంలో కష్టపడితే మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే యోగం ఉంది. ఉద్యోగపరంగా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార రంగంలో కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. అన్ని రంగాల్లో బాగుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. శుభమూలకంగా ధన వ్యయం జరుగుతుంది. అంటే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కొంత ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం, హోదా ఇలాంటివి లభించే సూచనలు కూడా ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది. మీ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆనందకరమైనటువంటి వార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు. నూతన పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. కొత్తగా ఏర్పడే వ్యక్తుల పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దానిలో కూడా మీ భాగస్వామ్యం ఉంటుంది. దానివల్ల మీకు పూర్వజన్మ కర్మ ఫలితాలన్నీ తొలగిపోయి విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. ప్రతి పనిలో కూడా మిథున రాశి వాళ్ళకి ఈ నెల మొత్తము కూడా సెప్టెంబర్ నెలలో శాంతి, సౌఖ్యము కనిపిస్తున్నాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 8, 13, 14, 21, 29, 30 ఈ తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి రాని తేదీలు 6, 11, 16, 18, 25, 26, 27 ఈ తేదీలు మీకు వ్యతిరేక తేదీలు అని చెప్పుకోవాలి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. వ్యతిరేక తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. మిథున రాశి వాళ్ళు ఈ నెల మొత్తం కూడా కలిసి రావాలంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు, అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రం ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదివినా విన్నా నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడు ఈ నెలలో విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే నెల మొత్తం విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.